2022 ఫిబ్రవరి 24 ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడిన రోజు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించి యుక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన రోజు. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని చాలా విధాలుగా ప్రభావితం చేసింది. నేటికి రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అలా రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా ఓ కొలిక్కి రాకముందే ప్రపంచం మరో యుద్ధం వార్త వినాల్సి వచ్చింది. తాజాగా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడింది. దాంతో ఇజ్రాయెల్ కూడా అంతే వేగంగా స్పందించింది. గాజాలోని హమాస్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై అదే స్థాయిలో తిరిగి దాడులు ప్రారంభించింది. దాంతో ఇజ్రాయెల్ ప్రపంచానికి యుద్ధం చేస్తున్నామంటూ ప్రకటించింది. ఈ సంఘటన ప్రపంచాన్ని మళ్లీ ఉలిక్కిపడేలా చేసింది. అసలు ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గొడవేంటి? ఇది ఎలా మొదలైంది? యుద్ధానికి దారితీసిన పరిస్థితులేంటి? ఇప్పుడు ఆ దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇలాంటి అన్ని విషయాలని మీకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా తెలియజేస్తాను. కాస్త ఏకాగ్రతతో వినండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇజ్రాయెల్కి యుద్ధాలు కొత్తేమీ కాదు. ఇప్పటి వరకు చాలా రకాల యుద్ధాలు ఇజ్రాయెల్ చేసింది. దానివల్ల ఇజ్రాయెల్ బోర్డర్లో ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు ఉంటూనే ఉంటాయి. ఇజ్రాయెల్కు శత్రు దేశాలు కూడా ఎక్కువ. దాంతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ నిరంతరం చాలా పటిష్టంగా ఉంటుంది. అసలు ఇజ్రాయెల్లో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణాలు వందల ఏళ్ల క్రితమే మొదలయ్యాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి మనకు పూర్తి అవగాహన రావాలి అంటే ముందుగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మొదటిగా యూదులు, అరబ్బులు, క్రైస్తవుల గురించి తెలుసుకుంటే యూదు మతాన్ని ఇంగ్లీష్లో జుడాయిజం అంటారు. ఈ జుడాయిజం అనేది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మతాల్లో ఒకటి. ఇక క్రైస్తవులు దేవుడిగా భావించే యేసుక్రీస్తు కన్య మరియమ్మ గర్భంలో అనగా తండ్రి లేకుండా పుట్టాడు అని మనకు తెలుసు. అంటే యేసుక్రీస్తు తల్లి మరియమ్మ ఒక యూదురాలు, అంటే జుడాయిజానికి చెందిన మహిళ. అంటే యేసుక్రీస్తు పుట్టి క్రిస్టియానిటీ గురించి ప్రపంచానికి పరిచయం చేయకముందే ఈ జుడాయిజం అనే మతం ఉంది. ఇక యేసు పుట్టిన సమయంలో తండ్రి లేకుండా యేసుక్రీస్తు ఎలా పుట్టాడు అనే అనుమానం వల్ల యూదులు మరియమ్మను చాలా నీచంగా చూస్తూ అవమానపరుస్తూ ఉండేవారు. దాంతో మరియమ్మతో పాటుగా యేసుకి కూడా యూదుల నుంచి ఆ రోజుల్లో సరైన గౌరవం లభించలేదు. ఇక యేసుక్రీస్తు చెప్పే బోధనలు సైతం కొందరు యూదులు అప్పట్లో వ్యతిరేకించేవారు. యూదులు తమ దేవుడుగా యెహోవాను ఆరాధిస్తారు. యేసుక్రీస్తు కూడా యెహోవానే దేవుడు అంటూ ప్రచారాలు చేశాడు. కానీ యేసుక్రీస్తు యెహోవా గురించి చెప్తూ జుడాయిజం మతం గురించి కాకుండా క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసి తాను యెహోవా భూమి మీదకు పంపిన దూత అని చెప్పారు. అయితే ఈ మాటను యూదులు మాత్రం వ్యతిరేకిస్తూ వచ్చారు. అంతేకాదు ఆ తర్వాత యేసుక్రీస్తుని రోమన్లు సిలువకు వేలాడదీసి చిత్రహింసలు పెట్టడం జరిగింది. అలా యేసుక్రీస్తు మరణించడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో యూదుల పాత్ర కూడా చాలా ఉందని క్రిస్టియన్లు నమ్ముతారు. అలా క్రిస్టియన్లు యూదులను ద్వేషించడం, యూదులు క్రిస్టియన్లను ద్వేషించడం అనేది యేసుక్రీస్తు కాలం నుంచి మొదలైంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది యూదులు వేరు, క్రిస్టియన్లు వేరు. అంటే జుడాయిజం వేరు, క్రిస్టియానిటీ వేరు. ఈ జుడాయిజం, క్రిస్టియానిటీకి సంబంధించిన చరిత్ర మొత్తం ఇజ్రాయెల్లోని జెరూసలేం నగరంతోనే ముడిపడి ఉంది. అదేవిధంగా ముస్లింలకు కూడా ఈ జెరూసలేం నగరంతో చాలా గట్టి మతపరమైన నమ్మకాలు ఉన్నాయి. అది ఎలా అంటే ముస్లింలకు మక్కా, మదీనా తర్వాత ఈ జెరూసలేమే పవిత్రమైన పుణ్యక్షేత్రం. మహమ్మద్ ప్రవక్తను మక్కా నుండి జెరూసలేంకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి వెళ్లిపోయారు అనేది ఖురాన్ మరియు ఇతర ఇస్లాం గ్రంథాలు చెప్పే మాట. ఇస్లాంలో చెప్పినట్టు చరిత్రకు ఆధారంగా జెరూసలేంలో ముస్లింలకు సంబంధించి అల్ అక్సా అనే ఒక ప్రాచీనమైన ప్రముఖమైన మసీదు ఉంది. ఈ అల్ అక్సా మసీదుకు ఆనుకుని యూదులు పవిత్రంగా భావించే వెస్ట్రన్ వాల్ ఉంది. ప్రపంచంలోని యూదులంతా కూడా ఈ వెస్ట్రన్ వాల్ చూడడానికి, ఇక్కడ ప్రార్థనలు చేయడానికి వస్తారు. అంటే ఇది ఒక గోడ మాత్రమే, ఆ గోడకే యూదులు మొక్కుతారు. అయితే ఈ వెస్ట్రన్ వాల్ అల్ అక్సా మసీదుకు ఆనుకుని ఉండటంతో గతంలో అరబ్బులు ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేసినప్పుడు యూదులు పవిత్రంగా భావించి దేవాలయాలను సైతం కూల్చి ఆ స్థలంలో ఈ అల్ అక్సా మసీదుని కట్టారని యూదులు నమ్ముతున్నారు. అరబ్బుల దండయాత్రలో దేవాలయాలు మొత్తం కోల్పోయి కేవలం గోడ మాత్రమే మిగిలిందని యూదుల నమ్మకం. దాంతో మిగిలిన ఆ గోడనే పవిత్రంగా భావిస్తూ దేవుడు మిగిల్చిన ఏకైక చిన్న చిహ్నమే ఈ వెస్ట్రన్ వాల్ అని యూదులు నమ్ముతున్నారు. అందుకే ఆ గోడను ఎంతో విలువైనదిగా పూజిస్తారు. ఈ వెస్ట్రన్ వాల్ మరియు అల్ అక్సా మసీద్ రెండూ కలిసి ఉండటం వల్ల వెస్ట్రన్ వాల్ని ముస్లింలు ధ్వంసం చేయాలని చూస్తున్నారని యూదులు, అల్ అక్సా మసీదుని తిరిగి యూదులు హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని ముస్లింలు. ఇలా ఒకరిపై ఒకరు ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు. దాంతో అల్ అక్సా మసీదు ప్రాంతం అంతా ఎప్పుడూ యూదులకు, ముస్లింలకు మధ్య ఘర్షణ వాతావరణంతో నిండి ఉంటుంది. ఇక ఇజ్రాయెల్లో ఈ సమస్యాత్మక ప్రాంతంతో పాటు క్రిస్టియన్లు పవిత్రంగా భావించే చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్ అనే క్రిస్టియన్ పుణ్యక్షేత్రం కూడా కొద్ది దూరంలో, అంటే 2 కిలోమీటర్ల దూరంలోనే జెరూసలేంలో ఉంది. ఈ చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్ గురించి చెప్పాలంటే యేసుక్రీస్తు ఇక్కడే బోధనలు చేశారు.
ఇక్కడే ఆయన్ని సిలువ వేశారు, ఇక్కడే యేసుక్రీస్తు చనిపోయారు అని క్రైస్తవులు నమ్ముతారు. దాంతో ప్రపంచ నలుమూల నుంచి క్రిస్టియన్లు ఈ చర్చిని చూడడానికి జెరూసలేం వస్తుంటారు. కాబట్టి జెరూసలేం అనే నగరం యూదులకి, ముస్లింలకి మరియు క్రిస్టియన్లకి ముగ్గురికి చాలా పవిత్రమైన నగరం. కానీ ముఖ్యమైన సమస్య మాత్రం యూదులకి, ముస్లింలకి మధ్య. 16వ శతాబ్దం వరకు ఇజ్రాయెల్ని రోమన్లు పరిపాలించేవారు. అయితే ఆ సమయంలో క్రిస్టియానిటీ బాగా పాపులర్ కావడంతో రోమన్లు చాలామంది జుడాయిజం నుంచి క్రిస్టియానిటీలోకి మారడం జరిగింది. అలా ఒక్కసారిగా క్రిస్టియానిటీని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నమ్మడం మొదలైంది. దాంతో గతంలో యేసుక్రీస్తును సిలువ వేసి చంపడంలో ముఖ్య పాత్ర పోషించిన యూదుల మీద క్రిస్టియన్లకు ద్వేషం బాగా పెరిగిపోయింది. ఇందులో భాగంగానే యూదులను క్రిస్టియన్లు చిన్నచూపు చూడడం, హింసించడం కొన్ని చోట్ల చేస్తూ వచ్చారు. అలా క్రిస్టియన్ల ద్వేషాన్ని, హింసను తట్టుకోలేక చాలామంది యూదులు రోమన్ల నుంచి దూరంగా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇక 1630లో ఇజ్రాయెల్లో రోమన్లపై అరబ్బులు దండయాత్ర చేసి ఓడించడం జరిగింది. అలా రోమన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాలు అరబ్బుల సొంతమయ్యాయి. అలా ఇజ్రాయెల్ కూడా అరబ్బుల ఆధీనంలోకి వచ్చింది. ఆ సమయంలో ఇజ్రాయెల్ నుంచి యూదులు యూరోప్కి వలస వెళ్ళిపోయారు. ఇక యూరోప్లో కూడా క్రిస్టియానిటీ బాగా ఉండటంతో యూదులను అక్కడ కూడా చిన్నచూపు చూసేవారు. దాంతో యూరోప్లో ప్రభుత్వం యూదులను వలసవాదులుగా గుర్తించింది. దాంతో వారికి యూరోప్లో కూడా హింస, దౌర్జన్యం తప్పలేదు. అలా 19వ శతాబ్దం మొదట్లో యూరోప్లో వివక్షతను తట్టుకోలేక యూదులు తమ దేశమైన ఇజ్రాయెల్కి తిరిగి రావాలనుకున్నారు. ఆ యూదులు వదిలేసి వెళ్ళిపోయిన ఇజ్రాయెల్ దేశాన్ని అప్పట్లో ఓటమన్ సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉండేది. ఓటమన్ రాజు టర్కీ దేశం నుంచి ఇజ్రాయెల్లో పరిపాలన చేస్తూ ఉండేవాడు. సరిగ్గా అదే సమయంలో 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం ముఖ్యంగా బ్రిటన్కి మరియు జర్మనీకి మధ్య జరిగింది. జర్మనీకి మద్దతుగా ఓటమన్ సామ్రాజ్యం బ్రిటన్తో పోరాడాలని నిర్ణయించుకుంది. దాంతో బ్రిటన్ యూదులను మద్దతివ్వాలని కోరి ఆ యుద్ధంలో బ్రిటన్ గెలిస్తే ఇజ్రాయెల్ నుంచి ఓటమన్ సామ్రాజ్యాన్ని ఖాళీ చేయించి యూదులకు ఇస్తామని చెప్పింది. జర్మనీ యూరప్ దేశం కావడంతో యూరోప్లో యూదులని వివక్షతో చిన్నచూపు చూడడం, జర్మనీ ఓడిపోతే వాళ్ళ దేశం వాళ్ళకి తిరిగి వచ్చే అవకాశం ఉండటంతో యూదులందరూ బ్రిటన్కి మద్దతుగా, జర్మనీకి వ్యతిరేకంగా ఆ యుద్ధంలో పాల్గొనడం జరిగింది. అలా 4 సంవత్సరాల పాటు మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత 1918లో యూదుల సహాయంతో బ్రిటన్ జర్మనీని ఓడించింది. దాంతో ఓటమన్ సామ్రాజ్యం మొత్తం బ్రిటన్ సొంతమైంది. అలా యూదులకు కావాల్సిన ఇజ్రాయెల్ ప్రాంతం కూడా బ్రిటన్ ఆధీనంలోకి వచ్చింది. ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో యూదులు యూరోప్కి వ్యతిరేకంగా బ్రిటన్తో కలిసి పోరాడడంతో యూరోప్లో యూదులు ఉండలేకపోయారు. దాంతో యూరోప్ నుంచి యూదులందరూ తిరిగి పాలస్తీనా ప్రాంతానికి రావడం మొదలైంది. అయితే గతంలో యూదులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవడం వల్ల, అరబ్బులు ఆ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల ఆ ప్రాంతంలో అరబ్బుల జనాభా ఎక్కువైంది. అలా ఆ ప్రాంతంలో అరబ్బులు అప్పటికీ స్థిరపడిపోయారు. అలా పాలస్తీనా ప్రాంతంలో అరబ్బుల ఆధిపత్యం నడుస్తుండేది. కానీ వలస వెళ్ళిపోయిన యూదులు తిరిగి రావడం, ఆ ప్రాంతంలో మళ్ళీ స్థిరపడాలనుకోవడం అక్కడ అప్పటికే ఉంటున్న అరబ్బులకు నచ్చలేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం యూదులకు మద్దతుగా ఉండేవారు. దాంతో ప్రపంచం అంతా ఉన్న యూదులు మరలా పాలస్తీనా ప్రాంతానికి రావడం జరిగింది. ఇక మరికొంతమంది యూదులు యూరోప్లో స్థిరపడ్డారు. ఇక ఇంతలో 1941లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. మళ్ళీ యూదులు బ్రిటన్కి మద్దతుగా జర్మనీతో పోరాడారు. యూదుల మద్దతు వల్ల బ్రిటన్ చాలా బలంగా యుద్ధాలు చేయగలిగింది. యూదులు ఇలా బ్రిటన్తో కలిసి పోరాడుతుండడం, మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్కు సహాయం చేశారన్న కోపంతో జర్మనీ నియంత హిట్లర్ యూదుల మీద కక్ష కట్టాడు. ఇక అప్పటి నుంచి యూదుల్ని ఊచకోత కోయడం మొదలుపెట్టాడు. దాంతో లక్షల మంది యూదులు హిట్లర్ వల్ల చనిపోవడం జరిగింది. అలా హిట్లర్ దురాఘాతాల నుంచి తమను తాము కాపాడుకోవాలని మిగిలిన యూదులందరూ పాలస్తీనాకు రావడం జరిగింది. దాంతో పాలస్తీనాలో అరబ్బుల కంటే యూదుల జనాభా పెరిగిపోయింది. అలా పాలస్తీనాలో యూదుల ఆధిపత్యం కూడా పెరిగిపోయింది. దాంతో యూదులకు అరబ్బులకు మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. సరిగ్గా అదే సమయంలో 1945లో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా మళ్ళీ బ్రిటన్ గెలిచింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదులు తిరిగి పాలస్తీనా వస్తుండడంతో అరబ్ దేశాలన్నీ యూదులు తిరిగి రావడాన్ని వ్యతిరేకించాయి. కానీ అదే సమయంలో హిట్లర్ యూదులను వెంబడించి చంపుతుండడంతో యూదులకు కూడా ఒక దేశం ఉంటే బాగుంటుంది అని చాలా దేశాలు యూదులకు సపోర్ట్ చేశాయి. రెండు యుద్ధాల్లో బ్రిటన్ తరపున యూదులు నిలబడి చాలా గట్టిగా పోరాడారు. దాంతో బ్రిటన్ నుంచి యూదులకు చాలా మద్దతు, సహాయం లభించింది. యూదులకు బ్రిటన్ మద్దతుగా ఉండడంతో ఈ యూదుల సమస్యను బ్రిటన్ ఐక్యరాజ్య సమితి ముందు పెట్టింది. దాంతో ఐక్యరాజ్య సమితి సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో 11 దేశాలకు చెందిన సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఆ కమిటీ పాలస్తీనా వెళ్లి అక్కడ పరిస్థితుల్ని, సమస్యను అంచనా వేసి రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం ప్రత్యేకంగా ఇజ్రాయెల్ అనే దేశాన్ని ఏర్పాటు చేసి దానిని యూదులకు, పాలస్తీనా అనే దేశాన్ని ఏర్పాటు చేసి దాన్ని అరబ్బులకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే ముస్లింలకు, క్రిస్టియన్లకు, యూదులకు 3 మతాలకు పవిత్రమైన జెరూసలేంను మాత్రం ఏ దేశానికి ఇవ్వకుండా ఐక్యరాజ్య సమితి ఆధీనంలో ఉంచాలని నిర్ణయించుకుంది.
ఐక్యరాజ్య సమితి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అరబ్ దేశాలన్నీ వ్యతిరేకించాయి. కానీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రవేశపెట్టి ప్రపంచ దేశాల నుంచి ఓటింగ్ జరిపించింది. ఓటింగ్లో మెజారిటీ దేశాలు యూదులకు ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేయడాన్ని సమర్థించాయి. దాంతో ఐక్యరాజ్య సమితి నిర్ణయానికి అనుకూలంగా ఎక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో యూదులకు ఇజ్రాయెల్ అనే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అలా 1948 మే 14న ఇజ్రాయెల్ అనే దేశం అధికారికంగా ఏర్పాటైంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ మీద ఉన్న పూర్తి అధికారాలు బ్రిటన్ ఇజ్రాయెల్కి అప్పగించింది. అలా ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో ఒక దేశంగా మారింది. ఇప్పుడు ఒకసారి ఇజ్రాయెల్ మ్యాప్ను గమనిస్తే ఇజ్రాయెల్కి రైట్ సైడ్లో జోర్దాన్ వైపు పాలస్తీనా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అంటారు. అయితే ఇదే అరబ్బులు ఎక్కువగా ఉన్నందున ఇజ్రాయెల్కి లెఫ్ట్ సైడ్లో డెడ్ సీ వైపు సముద్రానికి ఆనుకొని ఇజ్రాయెల్ దక్షిణ భాగంలో గాజా అనే ప్రాంతాన్ని కూడా పాలస్తీనాకి ఇవ్వడం జరిగింది. గాజా ఒక చిన్న ప్రాంతం. కేవలం 41 కిలోమీటర్ల పొడవు, 6 నుంచి 12 కిలోమీటర్ల వెడల్పు మాత్రం ఉంటుంది. దీని మొత్తం వైశాల్యం 365 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీన్ని గాజా స్ట్రిప్ అంటారు. ఇలా వెస్ట్ బ్యాంక్ ఒకవైపు, గాజా స్ట్రిప్ ఇంకోవైపు ఉండటం వల్ల ఇజ్రాయెల్ ఈ పాలస్తీనాను రెండుగా విభజించినట్లుగా ఉంటుంది. ఇది జియోగ్రఫికల్గా ఇజ్రాయెల్ గురించి. ఇక 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటైన వెంటనే పాలస్తీనా తమకు అన్యాయం జరిగింది అంటూ అరబ్ దేశాల సహాయంతో ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధంలో ఈజిప్ట్, జోర్దాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, సౌదీ అరేబియా, యమన్ ఈ దేశాలన్నీ కలిసి పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించాయి. ఈ అరబ్ దేశాలన్నీ అప్పటికే శక్తివంతమైన దేశాలు కావడంతో అప్పుడే ఏర్పడిన కొత్త దేశం ఇజ్రాయెల్ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ యూదులకు 2 ప్రపంచ యుద్ధాల్లో పోరాడిన అనుభవం ఉండడంతో అరబ్ దేశాలను ఓడించి పాలస్తీనాలో చాలా ప్రాంతాలని ఇజ్రాయెల్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆ యుద్ధం వల్ల పాలస్తీనా చాలా భూభాగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీన్ని 1948 ఇజ్రాయెల్ అరబ్ యుద్ధం అంటారు. అలా ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడిన వెంటనే చుట్టుపక్కల దేశాలతో శత్రుత్వం కూడా ఏర్పడింది. సమయం అనేది మన చేతిలో లేదు. ఏ క్షణాన్ని ఎవరికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేము. ఒకవేళ మీ కుటుంబంలో మీరు సంపాదించే వ్యక్తే అయితే మీరు మీ జీతంతో మీ కుటుంబానికి కావాల్సిన సదుపాయాలు ఇవ్వడానికంటే ముందే మీ కుటుంబ భవిష్యత్తు కోసం పునాది వేయండి. అదే టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మన కుటుంబానికి కొన్నేళ్ల పాటు ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది. జనరల్లీ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది 1 కోటి నుంచి 20 కోట్ల వరకు ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు 2 కోట్ల కవరేజ్ను కనుక తీసుకుంటే ఒకవేళ ప్రమాదవశాత్తు మనకేం జరిగినా మన కుటుంబానికి 2 కోట్ల రూపాయలు అనేవి చేరతాయి. మన మీద కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యతలు ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ మనకు ఉండాలి. అలాగే మనం తక్కువ వయసులో ఉన్నప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది మనం కట్టే ప్రీమియంని తగ్గిస్తుంది. ఇక టర్మ్ ఇన్సూరెన్స్లో ముఖ్యంగా 3 ప్లాన్స్ కలవు. అవే ఒకటి రెగ్యులర్ టర్మ్ ప్లాన్. ఈ ప్లాన్ అనేది మనకి ఏమైనా జరిగితే అది కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్న సమయంలో ఆ కవరేజ్ అమౌంట్ అనేది మన కుటుంబానికి వెళ్తుంది. ఇక నెంబర్ 2 రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్. ఇది కట్టే ప్రీమియం కాస్త ఎక్కువ ఉంటుంది, కానీ అడ్వాంటేజ్ ఏంటంటే మనం పెట్టుకున్న టర్మ్ టైం దాటిపోయాక కాస్త అమౌంట్ అనేది రిటర్న్గా మనకు వస్తుంది. ఇక నెంబర్ 3 100% రీఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్. ఇందులో ప్రీమియం కాస్ట్ అనేది రెగ్యులర్ ప్లాన్ లాగానే ఉంటుంది, కానీ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మనం ప్రీమియం కట్టడం ఆపివేస్తే మనం కట్టిన అమౌంట్ అనేది అక్కడి వరకు మనకు వచ్చేస్తుంది. కేవలం జీఎస్టీ మాత్రమే కట్ అవుతుంది. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవడానికి పాలసీ బజార్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇందులో మీకు ఎలాంటి ఏజెంట్ కమిషన్స్ ఉండవు. అలాగే 20+ కంపెనీస్లో బెస్ట్ పాలసీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది కేవలం 525 రూపీస్ పర్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 10% ఆన్లైన్ డిస్కౌంట్, 24/7 క్లెయిమ్ అసిస్టెంట్ని, అలాగే 59 ఇల్నెస్ రైడర్స్ని, అలాగే 8 years వరకు కవరేజ్ పాలసీస్ని మీరు పొందవచ్చు. ఆఫ్లైన్తో పోలిస్తే రేట్స్ తక్కువ కనుక మనీ సేవ్ అవుతుంది. అలాగే సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అలాగే పాలసీ సెలక్షన్, డాక్యుమెంటేషన్ కూడా మీ డోర్ స్టెప్ దగ్గర చేసుకోవచ్చు. సో టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంచుతాను, మీరు చూడవచ్చు. ఆ తర్వాత 1956లో ఇజ్రాయెల్ తన బలాన్ని పెంచుకోవాలి అని లా ఆఫ్ రిటర్న్ అనే పేరుతో ఒక చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం ప్రపంచంలో ఉన్న యూదులందరూ ఇజ్రాయెల్కి తిరిగి రావచ్చు. వారికి ఇజ్రాయెల్ పౌరసత్వం లభిస్తుందని తెలిపింది. దాంతో ఇజ్రాయెల్ చేసిన ఈ చట్టం అరబ్ దేశాలకు మళ్లీ కోపాన్ని తెప్పించింది. దాంతో 1956లో ఈజిప్ట్ సుయాజ్ కాలువ నుంచి ఇజ్రాయెల్కు సంబంధించిన నౌకల్ని, వ్యాపారాన్ని ఆపేయాలని చూసింది. ఈజిప్ట్ తీసుకున్న ఈ నిర్ణయం ఇజ్రాయెల్, ఈజిప్ట్ మధ్య గొడవకు దారితీసింది. ఆ గొడవ కాస్త యుద్ధంగా మారింది. దాంతో ఈజిప్ట్తో ఇజ్రాయెల్ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ గెలిచింది. దాంతో ఇజ్రాయెల్కి, ఈజిప్ట్కి మధ్య ఈజిప్ట్కి సంబంధించిన సినాయి పీఠభూమి ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. తర్వాత 1957లో ఐక్యరాజ్య సమితి జోక్యంతో ఆ పీఠభూమి ప్రాంతాన్ని తిరిగి ఈజిప్ట్కి అప్పగించింది ఇజ్రాయెల్. ఆ సమయంలో సుయజ్ కాలువ విషయంలో ఇజ్రాయెల్కి కూడా పూర్తి హక్కులు ఉండే విధంగా ఈజిప్ట్తో అగ్రిమెంట్ చేసుకుంది ఇజ్రాయెల్. దాంతో ఇజ్రాయెల్ ఎంత శక్తివంతమైన దేశమో అందరికి అర్థమైంది. ఇక ఈ వరుస పరిణామాల వలన ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్ని శత్రువుగా చూడడం మొదలుపెట్టాయి. దాంతో ఈ అరబ్ దేశాల నుంచి ముప్పు ఉందని ఊహించి ఇజ్రాయెల్ శక్తివంతమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.
ఇజ్రాయెల్ తన ఆర్మీని పటిష్టం చేయడం మొదలుపెట్టింది. దాంతోపాటు ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేసుకుంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ సెక్టార్లో చాలా స్ట్రాంగ్గా తయారవడం మొదలుపెట్టింది. అయితే యూదులకు, ముస్లింలకు పవిత్ర ప్రదేశమైన జెరూసలేంని పూర్తిగా ఇజ్రాయెల్ ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టింది. అదేవిధంగా పాలస్తీనాలో కొన్ని ప్రాంతాలను కూడా ఇజ్రాయెల్ ఆక్రమించడం మొదలుపెట్టింది. దాంతో 1964లో అరబ్ దేశాలన్నీ ఈజిప్ట్లో సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో పాలస్తీనాని ఇజ్రాయెల్ నుంచి కాపాడాలి అన్న ఉద్దేశంతో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అనగా PLO అనే సంస్థను స్థాపించాయి. దీనిని పాలస్తీనాలో ఫతే అని కూడా అంటారు. ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనాను కాపాడడం, ఇజ్రాయెల్ ఆక్రమించిన పాలస్తీనా భూభాగాల్ని పాలస్తీనాకు అప్పగించడమే ఈ PLO లక్ష్యం. ఈ PLO లేదా ఫతేకి కావాల్సిన డబ్బు, ఆయుధాలు లాంటి పూర్తి సహకారం అరబ్ దేశాల నుంచి లభిస్తూ ఉండేది. ముఖ్యంగా జోర్దాన్, లెబనాన్ ఈ PLOకి అన్ని రకాలుగా సహకరిస్తూ ఉండేవి. ఇలా 1964లో PLO ఏర్పాటైన తర్వాత 5 సంవత్సరాలకి 1969లో యాసిర్ అరాఫత్ అనే పాలస్తీనా ఉద్యమకారుడు PLOకి చైర్మన్ అయ్యాడు. అప్పటి నుంచి PLO అరబ్ దేశాల నుంచి అందుతున్న ఆయుధాలు, డబ్బు లాంటి సహాయాలను ఉపయోగించుకొని ఇజ్రాయెల్తో యుద్ధం చేసే స్థాయికి ఎదిగింది. దాంతో ఈ PLO సంస్థ ఇజ్రాయెల్కి పక్కలో బలంలాగా తయారైంది. ఇందులో భాగంగా PLO 1973లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మీద అటాక్ చేసింది. అంతటితో ఆగకుండా ఇజ్రాయెల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూసింది. చాలాసార్లు PLO ఇజ్రాయెల్ విమానాలను హైజాక్ చేయడం కూడా చేసింది. ముఖ్యంగా 1972 ఒలింపిక్స్లో PLOకి చెందిన కొంతమంది ఇజ్రాయెల్ అథ్లెట్ల మీద దాడి కూడా చేశారు. దాంతో అప్పట్లో ఈ విషయం చాలా పెద్ద వార్త అయింది. ఇలాంటివన్నీ చేయడం వల్ల PLO ప్రపంచం దృష్టిలోనూ, ఐక్యరాజ్య సమితి దృష్టిలో పడింది. PLO ఇలా చేస్తుండడం వల్ల ఇజ్రాయెల్ PLOకి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. దాంతో ఇజ్రాయెల్ PLOకి చెందిన స్థావరాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టే ప్రయత్నం చేసింది. అలా PLOకి చెందిన స్థావరాలు ఎక్కువగా లెబనాన్లో ఉన్నాయని గుర్తించి వాటి మీద దాడి చేసింది. ఆ దాడుల్లో దాదాపు PLOకి చెందిన 18,000 మంది మరణించారు. అలా ఒక్కసారిగా PLO పూర్తిగా వీక్ అయిపోయింది. అయితే చాలాసార్లు PLO ఇజ్రాయెల్ని 1948 ఇజ్రాయెల్ అరబ్ యుద్ధం కంటే ముందు ఏ ప్రాంతాన్నైతే ఐక్యరాజ్య సమితి పాలస్తీనాకు అప్పగించిందో ఆ ప్రాంతం మొత్తాన్ని పాలస్తీనాకు తిరిగి ఇచ్చేయాలని కోరింది. కానీ ఇజ్రాయెల్ దానికి ఒప్పుకోలేదు. 1992లో ఇజ్రాయెల్కి ఇజ్జక్ రాబిన్ అనే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు. ఈ ఇజ్జక్ రాబిన్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ పాలస్తీనా వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం చేసింది. ఇజ్రాయెల్ ప్రధానితో పాటు PLO చైర్మన్ యాసిర్ అరాఫత్ ఇద్దరికి మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరేలా చేసింది. అలా 1993 డిసెంబర్లో ఇజ్రాయెల్ PLO మధ్య శాంతి ఒప్పందం జరిగింది. దీన్ని ఒస్లో అకార్డ్స్ అంటారు. ఈ శాంతి ఒప్పందంలో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ది మేజర్ రోల్. ఈ ఒప్పందం ప్రకారం పాలస్తీనా వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ప్రాంతాలపై ఇజ్రాయెల్ అంతగా జోక్యం చేసుకోకూడదు. ఈ ప్రాంతాలపై పూర్తి అధికారం పాలస్తీనాకి ఇవ్వాలి. పాలస్తీనాలో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలి. ఈ శాంతి ఒప్పందం జరగడం వల్ల ఇక పాలస్తీనా, ఇజ్రాయెల్ గొడవ అయిపోతుందని అందరూ భావించారు. దాంతో 1994 సంవత్సరంలో అప్పటి ఇజ్రాయెల్ ప్రధానికి PLO చైర్మన్ యాసిర్ అరాఫత్కి కలిపి నోబెల్ శాంతి పురస్కారం కూడా ఇచ్చారు. 1994లో PLO చైర్మన్ యాసిర్ అరాఫత్ పాలస్తీనా ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఇజ్రాయెల్ PLOకి మధ్య జరిగిన శాంతి ఒప్పందం వల్ల వెస్ట్ బ్యాంక్, గాజా ప్రాంతాల్లో పాలస్తీనాకు పూర్తి హక్కులు వచ్చాయి. దీనివల్ల యూదులకు ఇజ్రాయెల్ ప్రధాని మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇజ్రాయెల్ ప్రధాని యూదులకు అన్యాయం జరిగేలా, పాలస్తీనాకు మేలు జరిగేలా వ్యవహరిస్తున్నాడని, దానివల్ల ఇజ్రాయెల్ నష్టపోతుందని భావించారు. దాంతో ఈ శాంతి ఒప్పందం జరిగిన ఏడాదిలోనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని యూదులు కాల్చి చంపడం జరిగింది. అలా ఆ శాంతి ఒప్పందం చేసుకున్న ప్రధానమంత్రిని ఆ దేశ యూదులే కాల్చి చంపడంతో ఆయన తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు ఆ శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టారు. దాంతో సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. దాంతో పాలస్తీనా ప్రాంతంలో మళ్ళీ ఇజ్రాయెల్ జోక్యం పెరిగింది. అంతేకాకుండా జెరూసలేం నగరం మీద కూడా ఇజ్రాయెల్ ఆధిపత్యం పెరిగింది. అయితే వీటన్నిటిని పాలస్తీనాలో అప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యాసిర్ అరాఫత్ అడ్డుకోలేకపోయాడు. దాంతో పాలస్తీనాలో కూడా యాసిర్ అరాఫత్ మీద వ్యతిరేకత వచ్చింది. పాలస్తీనా పూర్తిగా ఇజ్రాయెల్కు లొంగిపోయింది అని PLO చైర్మన్, పాలస్తీనా ప్రధాని యాసిర్ అరాఫత్ మీద పాలస్తీనియన్లు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. దాంతో పాలస్తీనాలో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడింది. సరిగ్గా ఇదే సమయంలో ఇజ్రాయెల్ పాలస్తీనాలో సాగిస్తున్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా హమాస్ అనే మిలిటెంట్ గ్రూప్ రంగంలోకి దిగింది. అయితే ఈ హమాస్ను 1987లోనే స్థాపించినా కూడా ఈ శాంతి ఒప్పందం ఫెయిల్ అయ్యి మళ్ళీ పాలస్తీనా మీద ఇజ్రాయెల్ ఆధిపత్యం మొదలవడంతో ఈ హమాస్ ఒక్కసారిగా యాక్టివ్ అయింది. ఈ హమాస్ గ్రూప్ని 1987లో స్థాపించిన తర్వాత చాలాసార్లు PLOతో కూడా గొడవలు పడింది. PLO ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా రెండు దేశాలు ఉండాలి, ఏ దేశానికి కేటాయించిన హద్దుల్లో ఆ దేశం ఉండాలని కోరుకుంటే ఈ హమాస్ మాత్రం అసలు ఇజ్రాయెల్ ఉండనే కూడదని కోరుకుంది. కాబట్టి PLO ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా అధికారాలని, హక్కులను కాపాడుకునే ఉద్దేశంతో స్థాపిస్తే
ఈ హమాస్ మాత్రం పూర్తిగా ఇజ్రాయెల్ను నాశనం చేయాలి అనే ఉద్దేశంతో స్థాపించిన సంస్థ. కాబట్టి పిఎల్ఓకి హమాస్కి మధ్య ఉన్న తేడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే 1996లో ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మొదటిసారి ఇజ్రాయెల్కు ప్రధానమంత్రి అయ్యాడు. బెంజమిన్ నెతన్యాహు ప్రధాని అయిన తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా వెస్ట్ బ్యాంకులో చాలా భూభాగాలను ఆక్రమించింది. 1996 తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా వెస్ట్ బ్యాంకులో సెటిల్మెంట్లు ప్రారంభించింది. సెటిల్మెంట్లు అంటే ఇజ్రాయెల్ దేశస్తులు పాలస్తీనాకు వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. అలా వాళ్ళు నివాసం ఉంటున్న ప్రాంతాల చుట్టూ ఇజ్రాయెల్ రక్షణ బలగాలు కాపలాగా ఉంటాయి. అలా పాలస్తీనాలో అక్రమంగా ఉండడమే కాకుండా అక్కడుంటున్న ప్రజలకు రక్షణ పేరుతో పాలస్తీనాలో ఇజ్రాయెల్ బలగాలు మోహరించింది. ఈ సెటిల్మెంట్లను అరబ్ దేశాలతో పాటు చాలా ప్రపంచ దేశాలు వ్యతిరేకించాయి. అప్పుడు మన ఫారెన్ మినిస్టర్గా ఉన్న వాజ్పేయి గారు కూడా దీని గురించి ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ని నిలదీయడం జరిగింది. ఇజ్రాయెల్ చేస్తున్న ఈ సెటిల్మెంట్లు తప్పు అని ప్రపంచంలో చాలా దేశాలు పాలస్తీనాకు మద్దతు ఇచ్చాయి. అయినా ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనాలో సెటిల్మెంట్లు చేస్తూ పాలస్తీనాను తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేసింది. దీనికి సాక్ష్యంగా పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటూ వస్తున్న ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా ఒక మ్యాప్ను చూపిస్తున్నారు. ఆ మ్యాప్ చూస్తే ఇజ్రాయెల్ ఎంత దారుణంగా వెస్ట్ బ్యాంకులోకి చొరబడి ఆక్రమణలు చేసిందో అర్థమవుతుంది. అదే సమయంలో ఇజ్రాయెల్ అరబ్ దేశాల నుంచి పాలస్తీనా మిలిటెంట్ సంస్థల నుంచి ముప్పు వస్తుందని ముందుగానే గ్రహించింది. దాంతో ఇజ్రాయెల్ ఆర్మీ ఇంటెలిజెంట్ వ్యవస్థను పటిష్టం చేసుకుంది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న డిఫెన్స్ టెక్నాలజీ ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీస్ అయిన అమెరికా, చైనా దగ్గర కూడా లేదు. ప్రపంచంలోనే పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకుంది. ఇజ్రాయెల్ శత్రు దేశాల నుంచి క్షిపణులు ప్రయోగిస్తే వాటిని ముందుగానే పసిగట్టేలా 2011లో ఐరన్ డోమ్ అనే టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఈ ఐరన్ డోమ్ ఏవైనా దేశాలు ఇజ్రాయెల్ మీద క్షిపణులు ప్రయోగిస్తే వాటిని గాల్లోనే గుర్తించి గాల్లోనే పేల్చగలుగుతుంది. దాంతో వేరే దేశాలు ప్రయోగించే క్షిపణులు ఇజ్రాయెల్ నేలపై పడవు. అంతేకాకుండా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ముసాద్ అంటారు. ఈ ముసాద్ ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన ఇంటెలిజెంట్ వ్యవస్థ. అలా ఇజ్రాయెల్ ఏ స్థాయిలో డిఫెన్స్ టెక్నాలజీని డెవలప్ చేసుకుందో అదే స్థాయిలో పాలస్తీనాలో సెటిల్మెంట్లు చేసింది. ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా వెస్ట్ బ్యాంకులో చేసిన సెటిల్మెంట్లు ఎంత దారుణంగా ఉంటాయి అంటే పాలస్తీనా ప్రజలు కూడా పాలస్తీనాలో స్వేచ్ఛగా తిరగలేరు. అంతేకాకుండా జెరూసలేంలో ముస్లింలు పవిత్రంగా భావించే అల్ అక్సా మసీదుని 1967 జోర్దన్ దేశానికి సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంచడం జరిగింది. ఈ అల్ అక్స్ మసీదుపై ఇజ్రాయెల్కు పాలస్తీనాకు సమానమైన హక్కులుంటాయి. కానీ ఇజ్రాయెల్ జెరూసలేం నగరాన్ని రాజధానిగా చేసుకుని అక్కడి నుంచి పరిపాలన చేస్తుంది. అలా అల్ అక్సా మసీదును కూడా ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తుంది. ఎవరైనా ముస్లింలు అల్ అక్సా మసీదు వెళ్ళాలి అంటే ఇజ్రాయెల్ పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. కానీ యూదులు మాత్రం వెస్ట్రన్ వాల్ దగ్గర ప్రార్థనలు చేసుకోవడానికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు. ఇలా ఇజ్రాయెల్ చేస్తుండడం వల్ల మసీదులో ప్రార్థనలు చేసుకోవడానికి కూడా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందని, అంతేకాకుండా మసీదుకు ఆనుకుని ఉన్న యూదుల పవిత్ర స్థలం వెస్ట్రన్ వాల్ అభివృద్ధి చేసి మసీదును అక్కడ లేకుండా చేయాలనేది ఇజ్రాయెల్ ప్రభుత్వ ఆలోచన అని పాలస్తీన్లు ఆరోపిస్తున్నారు. దాంతో వీరికి హమాస్ మద్దతు ప్రకటించింది. ఈ హమాస్ 1993 శాంతి ఒప్పందానికి ఒప్పుకున్నందుకు 2004లో ఫతే చైర్మన్ యూసిర్ అరఫత్ను చంపింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక 2006లో పాలస్తీనాలో జరిగిన ఎన్నికల్లో హమాస్ గాజా స్ట్రిప్ ప్రాంతంలో గెలిచి ఆ ప్రాంతంపై పట్టు సాధించింది. క్రమంగా గాజా స్ట్రిప్ని హమాస్ ఒక స్థావరంగా మార్చుకుంది. అక్కడి నుంచి పాలస్తీనా కోసం పోరాటం మొదలుపెట్టింది. ఈ హమాస్ చాలా క్రూరమైన సంస్థ. అరబ్ దేశాలు దీనికి ఆయుధాలు అందిస్తున్నాయి. ఆయుధాలతో పాటు డబ్బు, యుద్ధ సామాగ్రి, ఇతర అవసరాలకు కావాల్సిన వాహనాలు, ఇలా అన్ని రకాల సహాయం అరబ్ దేశాల నుంచి దీనికి లభిస్తుంది. ఈ హమాస్ అరబ్ దేశాల అండతో ఇజ్రాయెల్ అన్న అక్కడ ప్రజలు అన్న ద్వేషంతో రగిలిపోతూ ఉంటుంది. ముఖ్యంగా హమాస్ ఈ అల్ అక్సా మసీద్ విషయంలో చాలా కోపంగా ఉంది. దాంతో ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని హమాస్ భావించింది. దాంతో ఆపరేషన్ అల్ అక్సా స్ట్రోమ్ పేరుతో ఈ 2023లో అక్టోబర్ 7 శనివారం నాడు ఉదయాన్నే ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసే విధంగా ఈ హమాస్ గ్రూప్ గాజా నుంచి ఒకేసారి 5,000 రాకెట్ లాంచర్స్ను ప్రయోగించింది. అదే సమయంలో బోర్డర్లో కంచెలను బుల్డోజర్స్తో పక్కకు నెట్టి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడ్డారు. 100 మంది హమాస్ ఉగ్రవాదులు పారాచూట్ల సహాయంతో గాల్లో నుంచి కూడా ఇజ్రాయెల్లో దిగారు. అదే సమయంలో డెడ్ సీ నుంచి పడవల ద్వారా మరికొందరు ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి వచ్చారు. అలా రోడ్డు, వాయు, జల మార్గాల్లో ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దాంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో మారణహోమం సృష్టించారు. హమాస్ ఉగ్రవాదులు వదిలిన రాకెట్ లాంచర్ల వల్ల ఇజ్రాయెల్లో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. దాదాపు 1,500 మంది ప్రజలు నిమిషాల్లో చనిపోయారు. వేల మంది కనిపించకుండా పోయారు. హమాస్ ఉగ్రవాదులు చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 500 మంది సాధారణ పౌరులు హమాస్ ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్నారు. మహిళల్ని అపహరించుకుపోయారు. చిన్న పిల్లల్ని కూడా వదలకుండా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. సరిగ్గా అక్టోబర్ 7 యూదులు పవిత్రంగా భావించే పండగ రోజు దాడి చేయడం, ఒకేసారి అన్ని మార్గాల్లో ఇజ్రాయెల్ని అష్టదిగ్బంధనం చేయడం, వందలాది మంది పారాచూట్ల సహాయంతో ఇజ్రాయెల్లో దిగడం, ముఖ్యంగా అత్యంత పటిష్టమైన ఐరన్ డోమ్ వ్యవస్థను దాటుకుని పోయేలా వేల కొద్ది రాకెట్ లాంచర్లను ఒకేసారి ప్రయోగించడం,
మరీ ముఖ్యంగా ఇంత ఘోరమైన దాడి జరగబోతున్నా కూడా ప్రపంచంలోనే పటిష్టమైన ఇంటెలిజెంట్ వ్యవస్థ అయిన మొసాద్ ఈ దాడిని పసిగట్టకపోవడం ఇవన్నీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేకాకుండా ఈ హమాస్ ఉగ్రవాదులు ఈ దాడిని పథకం ప్రకారం ఎంత పకడ్బందీగా అమలు చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ దాడి జరిగిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మీడియా ముందుకు వచ్చి యుద్ధం చేయబోతున్నట్లు ప్రకటించారు. అలా చెప్పిన వెంటనే ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మీద రాకెట్ లాంచర్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ బలగాలు గాజాలోకి వెళ్లి అక్కడ వీధుల్లో ఉగ్రవాదులను కాల్చి చంపుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1500 మంది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ఆర్మీ చేతిలో మరణించడం జరిగింది. అంతేకాకుండా హమాస్కి చెందిన భారీ భవనాలను కూల్చివేస్తున్నారు. హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించేందుకు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రయత్నిస్తుంది. అలా ఇజ్రాయెల్ పూర్తిగా తమపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకునే విధంగా అదే స్థాయిలో గాజాలో హమాస్ ఉగ్రవాదులపై దాడులు చేస్తుంది. అయితే ఈ దాడుల తర్వాత గాజా ప్రాంతం పూర్తిగా నాశనం అవడం ఖాయం. ఎందుకంటే ఇజ్రాయెల్ లాంటి పటిష్టమైన బలమైన రక్షణ వ్యవస్థ కలిగిన దేశంపై ఒక చిన్న ప్రాంతానికి సంబంధించిన ఉగ్రవాద సంస్థ దాడి చేసి మనుగడ సాధించడం కష్టం అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధంలో అరబ్ దేశాలు అంటే ఇరాన్, ఖతర్, టర్కీ, లెబనాన్, సిరియా, యమన్, జోర్దాన్ ఈ దేశాలన్నీ పాలస్తీనాకు మద్దతిస్తున్నాయి. కానీ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇండియా, జర్మనీ, కెనడా ఈ దేశాలు ఇజ్రాయెల్ వైపు ఉన్నాయి. అంటే ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు ఉంటే అరబ్ దేశాలు మాత్రమే మరోవైపు ఉన్నాయి. అయితే గతంలో పాలస్తీనాను సపోర్ట్ చేసిన ఇండియా ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు నిలవడం గమనించాల్సిన అంశం. అయితే ఇజ్రాయెల్ లాంటి దేశానికి యుద్ధాలు కొత్తవి కాదు. కానీ యుద్ధం అనేది సమస్యకు పరిష్కారం అయితే కాదు. యుద్ధం జరిగితే ఇజ్రాయెల్ లాంటి బలమైన దేశం ఖచ్చితంగా గెలుస్తుంది. కానీ ఓడిపోయేది మాత్రం అమాయకమైన ప్రజలే. అమాయకమైన ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత ఎన్ని యుద్ధాలు గెలిచిన ఉపయోగం ఏముంటుంది? అదేవిధంగా ఇజ్రాయెల్ లాంటి దేశం పాలస్తీనా ప్రాంతంలో ఆక్రమణలకు పాల్పడడం సమర్థించగలిగిన అంశం అయితే కాదు. మానవత్వాన్ని మరిచి అర్థం పర్థం లేకుండా ఒక ప్రార్థనా స్థలం విషయంలో ఇంతటి హింసకు పాల్పడడం అనేది మనం నమ్మే దేవుడికి కూడా నచ్చదు. మతపరమైన అంశాలు చాలా సున్నితమైన అంశాలు. మన మతాన్ని ప్రేమించినప్పుడు వేరే మతాన్ని కూడా గౌరవించాలి. అలా చేస్తే సమస్య ఉండదు. ప్రతి మతం మానవత్వాన్ని బోధిస్తుంది. మతం మాటును దాగున్న ఈ మానవత్వాన్ని గుర్తించినప్పుడు మనం నమ్మే మతానికి అర్థమేముంటుంది? సో ఇది ఫ్రెండ్స్, ఈ పరిస్థితులన్నీ త్వరగా చక్కబడాలని కోరుకుందాం. అమాయకపు ప్రజలు ఈ మతద్వేషాలకు బలి కాకుండా ఆగాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఈ ఇరు దేశాల మధ్య ఉన్న గొడవకు సంబంధించిన పూర్తి విషయాల్లో మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి తేబోతున్నాం. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. టర్మ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంచుతాను, మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.